Praise the Lord. Welcome to Spiritual Power Ministries. ప్రశ్న, యేసు పాతాళాన్ని షియోల్ లేదా హెదిస్ అంటారు. ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వై డిడ్ జీసస్ హ్యావ్ టు గో టు ద షియోల్ ఆర్ హెదెస్? జీసస్ వెంట్ టు షియోల్ ఆర్ హెదెస్, the place of death, after his crucifixion, to proclaim victory and release the righteous souls who had died before his coming. So reference first Peter 3 and 18 to 20 verse, and Ephesians 4 8 to 9. యేసు తన సిలువ వేయబడిన తర్వాత తన విజయాన్ని ప్రకటించడానికి మరియు తన రాకడ ముందు మరణించిన నీతిమంతులు ఆత్మలను విడుదల చేయడానికి పాతాళం, దాని పేరే షియోల్ లేదా హెదిస్, సో చనిపోయిన వారి ఆత్మలు ఉండు ప్రదేశం, చనిపోయిన తర్వాత కు వెళ్ళాడు. మొదటి పేతురు 3 18 20 ప్రకారంగా, అలాగే ఎఫెసీ 4 8 9 ప్రకారంగా మానవాళి చనిపోకుండా ఈ రాజ్యంలోకి ప్రవేశించలేకపోయింది. అంటే మరణం లేకుండా ఆ రాజ్యంలోకి ప్రవేశించలేకపోయింది. ఖచ్చితంగా చనిపోయిన వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. చెరలో ఉన్న వారికి రక్షణ కల్పించడానికి యేసు మానవుడిగా మారి మరణించి అక్కడికి వెళ్ళవలసి వచ్చింది. ఇది సరైన సమాధానం. మీరు పేతురుకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 18 20 నుంచి చదువుకుంటా పోతే మీకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు మానవ రూపం జన్మించాల్సి వచ్చిందంటే, పాతాళం అంటే పాతాళానికి వెళ్ళడానికి దానికి సంబంధించినటువంటి సూపర్ సైన్స్ అంటారు. అది ఏంటంటే మనిషి చనిపోయిన తర్వాత అక్కడికి పాతాళంకి వెళ్ళడానికి అదొక మార్గం అన్నమాట. అంటే మనిషి శరీర రూపం దాల్చి ఖచ్చితంగా ప్రతి ఒక్కడు ఆ మరణం అంటే పాతాళం ద్వారా పాతాళానికి ఖచ్చితంగా ప్రవేశిస్తాడు. దాని యొక్క ద్వారం అదే, అంటే దానికి వెళ్ళడానికి మార్గం. కాబట్టి యాక్చువల్గా అంటే యేసుక్రీస్తుల వారికి అవసరం లేదు, బట్ ఆత్మల రూపంలో అక్కడికి వెళ్ళేసి దేవుడు పాతాళ లోకంలో దేవుడు సువార్తను ప్రకటించి చెరలో బంధింపబడినటువంటి ఆత్మలను చెరగా తీసుకొని ఆయన కొనిపోయి మనకందరికీ తెలుసు పరదేశానికి తీసుకొని వెళ్ళాడు. కాబట్టి వై డిడ్ జీసస్ హ్యావ్ టు గో టు షియోల్ అంటే, ఆత్మలు చెరలో ఉన్నటువంటి ఆత్మలకు సువార్తను ప్రకటించి వాటిని విడుదల చేయడానికి వెళ్ళాడు. థ్యాంక్ యూ.